కరోనా ఈ పేరు వింటేనే సగటు మనిషి భయంతో వణికిపోయే పరిస్థితులు వచ్చాయి. కంటికి కనిపించని ఈ వైరస్ ఇప్పుడు దేశాన్ని అల్లాడిస్తోంది. ఆసుపత్రుల్లో దొరకని బెడ్లు, మెడికల్ షాపుల్లో దొరకని మందులతో కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు పడే బాధ అంతా ఇంత కాదు. ఈ పరిస్థితి ఇంకెంతకాలం కొనసాగుతుంది? త్వరలో మార్కెట్లోకి రాబోయే మందులు, వ్యాక్సిన్లు ఈ వైరస్ను అడ్డుకోగలవా? సెకండ్ వేవ్లో కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది. కరోనా కట్టడికి ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టినా అటు కేసుల సంఖ్య, ఇటు మరణాల సంఖ్య మాత్రం ఆశించిన మేర తగ్గడం లేదు. ఇప్పటికి కూడా రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఫస్ట్ వేవ్ నగరాలకే పరిమితమవ్వగా ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ పల్లెలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని అనేక గ్రామాల్లో ఈ మహమ్మారి చాప కింద నీరులా విస్తరించి తన ప్రతాపం చూపుతోంది. గ్రామాల్లో ఈ వైరస్ బారిన పడేవారి సంఖ్య పెరుగుతుండటంతో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక అంతర్జాతీయ పత్రికలు కూడా ఈ విషయాన్నే బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల్లో నమోదు కాని కేసులు, మరణాలు అనేకం ఉన్నాయని సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నాయి. ప్రస్తుతం చితి ఆరని శ్మశానాలు దేశవ్యాప్తంగా ఉన్నాయనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ముప్పై రోజుల్లో దేశవ్యాప్తంగా 1 కోటి కేసులు నమోదు కాగా 90,000కు పైగా మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వేవ్తో పోల్చితే ఇప్పుడు అంతకు 10 రెట్ల వేగంతో మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో వైద్యులపై ఎక్కడలేని భారం పడుతోంది. కంటికి కనిపించని వైరస్తో వారి యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో ఊపిరి అందక ఆగిన గుండెలు అనేకం. ఇంకా ఎంతో ధైర్యంగా వైరస్ను తట్టుకుని నిలబడదామనుకుని గుండె నిబ్బరం చేసుకున్నా గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్నవారు అనేకం. దీనికి తోడు కరోనా కట్టడికి కీలకమని భావిస్తున్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత, కరోనా కట్టడికి బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడంతో ఈ మహమ్మారి ఒక్కొక్కరిని మింగేస్తూ దేశాన్ని ముంచేస్తోంది. కేంద్రం ఘనంగా టీకా మహోత్సవ్ అంటూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినా వేయడానికి టీకాలు లేకపోవడంతో ఈ కార్యక్రమం అటకెక్కిందనే చెప్పాలి. ప్రస్తుతం సెకండ్ డోస్ వేసుకునే వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయగలమని రాష్ట్రాలు బహిరంగంగానే ప్రకటించాయి. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరంభ శూరత్వంగా మారింది. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కూడా కరోనా మీ దరిచేరకుండా ఉండాలంటే ఇలా చేయండి, అలా చేయండంటూ వాట్సాపుల్లో వచ్చే మెసేజ్లు, యూట్యూబుల్లో వచ్చే వీడియోలతో ప్రాణాల మీదకు తెచ్చుకునేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇలాంటి సమయంలో సొంత వైద్యం వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రజలు మాట వినడం లేదు. అయితే అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంతో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య నమోదులో కాస్త తగ్గుదల కనిపించడం శుభసూచకంగా కనిపిస్తోంది. మరోవైపు కరోనాను కట్టడి చేసేందుకు DRDO సిద్ధం చేసిన 2DG ఔషధం మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానుంది. పొడి రూపంలో లభించే ఈ ఔషధం కరోనాను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ మందు అత్యవసర వాడకానికి ఆమోదించింది. డాక్టర్ రెడ్డీస్ ఈ మందును ఉత్పత్తి చేయనుంది. కరోనా కట్టడిలో ఈ మందు గేమ్ చేంజర్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ V వ్యాక్సిన్ కూడా భారత్కు అందివచ్చింది. మొత్తం 10 కోట్ల డోసులను ఇండియాకు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది రష్యా. అదే సమయంలో దేశీయంగా తయారవుతున్న కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం కృషి చేస్తుండటంతో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరోసారి వేగం పెరిగే అవకాశముంది. అయితే కొత్త మందులతో పరిస్థితి మారుతుందా? వ్యాక్సినేషన్తో వైరస్ను జయించగలమా? కనిపించని శత్రువుతో డాక్టర్లు చేస్తున్న అలుపెరగని యుద్ధం
త్వరలోనే ముగియనుందా? ఇలాంటి ప్రశ్నలకు ఈరోజు క్వశ్చన్ అవర్లో డాక్టర్ ఎంవి రావును అడిగి సమాధానాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దిస్ ఈజ్ సతీష్. కరోనా మహమ్మారి వెంటాడుతుండడంతో నగరాల నుంచి పల్లెల దాకా జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సొంత వైద్యంతో సైడ్ ఎఫెక్ట్లు తలెత్తుతుంటే కనిపించని శత్రువుతో డాక్టర్లు అలుపెరగని యుద్ధం చేస్తున్నారు. మరి కొత్త మందులతో పరిస్థితి మారుతుందా? వ్యాక్సినేషన్తో కరోనా వైరస్ను జయించగలమా? అసలు ఈ వైరస్కు సంబంధించి వస్తున్న వైద్య విధానాలకు సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా 10 టీవీ రిక్వెస్ట్ మేరకు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు. ఎంవి రావు గారు, నమస్తే సార్. నమస్కారం అండి. రైట్. ఎంవి రావు గారు, మనం స్పెసిఫిక్గా చూస్తే రోజుకు 3 లక్షల కేసులు, 30 రోజుల్లో 1 కోటి కేసులు నమోదయ్యాయి. 90,000కి పైగా మరణాలు కూడా సంభవించాయి. మొదటి వేవ్తో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్నది క్లియర్ కట్గా అందరూ చెప్తున్న మాట. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనం వైరస్ను జయించగలమా? వైరస్ని జయించటం అంటే దానికి ఏదైనా ఇతిమిద్దమైన మందు, అంటే పూర్తిగా నయం చేయగల యాంటీవైరల్ మందు కానీ రావాలి, లేదా ఒక 2 నెలల్లో దాదాపు 6 నుంచి 8 వారాల్లో దేశం మొత్తానికి మనం వ్యాక్సిన్ వేయాలి. ఈ 2 లేకపోతే ఈ వేవులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దాంతో అది తగ్గడం తప్ప, అంటే వైరస్లో వచ్చే జన్యు పరిణామాలు వచ్చే మార్పు ఆ వైరస్ యొక్క తీవ్రత తగ్గిస్తే తప్ప ఈ మహమ్మారి ఆగదు. సో నేను చెప్పినట్టుగా వ్యాక్సిన్ కానీ పూర్తిగా త్వరగా వేయాలి, అంటే ఈ వేరియంట్స్ ఎక్కువ రాకముందే వ్యాక్సిన్ వేయాలి, లేదా ఒక ఖచ్చితమైన యాంటీవైరల్ మందు ఈ జబ్బు కనుగొనబడాలి. సో ఈ 2 కూడా ఇప్పట్లో మనకి దగ్గర కనపట్లేదు. దురదృష్టం కొద్దీ మనం వ్యాక్సిన్స్ చాలా నెమ్మదిగా వేస్తున్నాం. ఇప్పుడు కేవలం 3% మందికి వ్యాక్సిన్ అయ్యాయి. కనీసం 60% మందికి, కనీసం 50% మందికి వ్యాక్సిన్లు వేస్తేనే మనం ఈ వేవ్ని ఆపగలం. కాబట్టి ఇప్పుడు మనం భయపడుతున్నాం, సెకండ్ వేవ్ పోయి థర్డ్ వేవ్ వస్తుందా అని. వచ్చే అవకాశం లేకపోలేదు. అంటే రావు గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం. చాలామంది ఈ 2 వారాలే అత్యంత కీలకం అంటున్నారు. అంటే ఎందుకు ఈ 2 వారాలే అత్యంత కీలకం? అంటే ఈ 2 వారాల తర్వాత వైరస్ తగ్గుతుందనా? ఈ 2 వారాలే అత్యంత కీలకం అనడానికి ఒక శాస్త్రీయ ప్రమాణం ఏమైనా ఉందా? ఒక శాస్త్రీయ ఆధారం ఏమైనా ఉందా? అంటే ఎప్పుడైనా కానీ ఈ కోవిడ్ మనం మొదటిని చూస్తున్నాం. గత 14 నెలలుగా ప్రపంచం అనేక దేశాలని, అంటే శాస్త్రీయంగా వైద్యపరంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలని కూడా ఇది కన్ఫ్యూజ్ చేసింది. కొన్ని దేశాల్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రావటం, కొన్ని దేశాల్లో కేసులు తక్కువ ఉండటం, కొన్ని దేశాల్లో మరణాల శాతం ఎక్కువ ఉండటం, కొన్ని శాతం తక్కువ ఉండటం జరిగింది. సో దానికి ఇతరమైన కారణాలు ఎవరికి కనపడలేదు. అదేవిధంగా మన దేశంలో ఇప్పుడు సెకండ్ వేవ్ కొంచెం ఆలస్యంగా రావటం, అది చాలా వేగంగా వృద్ధి చెందటం, అది కాకుండా యంగ్ పాపులేషన్ అది ఎఫెక్ట్ చేయటం, అదేవిధంగా రకరకాల కాంప్లికేషన్స్ కొత్తగా చూస్తున్నాం. బ్లాక్ ఫంగస్ కానివ్వండి, బ్లడ్ క్లాటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా కొత్తగా కనపడుతున్నాయి. అంటే ఫస్ట్ వేవ్ లేనివి, ఫస్ట్ వేవ్ ఉన్నాయి కానీ చాలా తక్కువ. దాంతో పోలీసు ఎన్ని రేట్లు ఎక్కువ కాంప్లికేషన్ కనపడుతున్నాయి. ఇవన్నీ చూస్తే కోవిడ్ విషయంలో మనం ఏది కూడా ప్రిడిక్ట్, అంటే ఏది ఊహించలేము. మనం చెప్పుకోవడం తప్ప ఇది అలా జరుగుతుంది చెప్పడం చాలా కష్టం. కాకపోతే ఇతర దేశాల్లో వేవ్స్ ఎలా వచ్చాయి, వాటి ప్యాటర్న్ మనం ఫాలో అవుతున్నాం అనేది ఆ విషయం ఆలోచిస్తే వచ్చే 2-3 వారాల్లో లేదా 4 వారాల్లో ఇది తగ్గే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే యూరోప్లో కానివ్వండి, అమెరికాలో ఇలాగ వేవ్ వచ్చి తగ్గిపోయింది. అలా తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే ఆ దేశాల్లో ఏంటంటే తొందరగా వ్యాక్సిన్లు వేశారు. చాలా గణనీయమైన స్పీడ్తో బోత్ యూరోప్లోనూ అదే యుఎస్లో వ్యాక్సిన్ వేశారు. కాబట్టి అది ఒక కారణం కావచ్చు. కాబట్టి మన దేశంలో అది లేదు. కాబట్టి ఇప్పట్లో ఇది తగ్గుతుందా లేదా అని మనం వేచి చూడాల్సిందే. అంటే రావు గారు, మనం చూసాము మొదటి వేవ్లో ఒకనొక సమయానికి కేసులు పీక్గా వెళ్ళి ఆ తర్వాత క్రమంగా తగ్గడం ప్రారంభమయ్యాయి. అంటే సెకండ్ వేవ్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం పీక్ చేరుకున్నామా, చేరుకోబోతున్నామా, తగ్గుదల మొదలైంది అనుకోవచ్చా? అంటే గత 2-3 రోజులుగా కొంత స్వల్పంగా దేశంలో కేసులు తగ్గాయి. ఈరోజు స్వల్పంగా తగ్గాయని చెప్తున్నారు. అది టెస్టుల సంఖ్య తగ్గటం వలన లేకపోతే ఇతర కారణం చెప్పడం కష్టం. ఇదే ట్రెండ్ కనీసం 1 రోజులు ఉంటే
మనం పీక్ నుంచి కిందికి దిగుతున్నాం అనుకోవాలి. ఏది ఏమైనా ఈ 2-3 రోజుల్లో మనకి అది తెలిసే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఇందాక వచ్చిన వార్త ఏంటంటే సౌత్కి ఈస్ట్కి ఈ కేసులు ఎక్కువ కావచ్చు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అది కనుక జరిగితే కేసుల సంఖ్య మళ్ళీ కొంత పెరిగే అవకాశం లేకపోలేదు. అంటే ఇంకా పీక్కి వెళ్ళబోతోంది అనుకుంటాను. ఎందుకంటే ఇంకొక వారం 2 వారాలు ఇది ఇలాగే పీక్లో ఉండి తర్వాత తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఈలోపు ఎక్కడైతే వల్నరబుల్ స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్లో కనీసం వ్యాక్సిన్ని చాలా వేగవంతం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నార్త్లో తగ్గుతుంది, ఢిల్లీలో కేసు తగ్గుతున్నాయి కాబట్టి, అక్కడికంటే సౌత్లో కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, కేరళలోను తమిళనాడులోను అదే మన రాష్ట్రాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ వ్యాక్సిన్ కొంచెం తొందరగా ఇస్తే ఈ పీక్ను మనం తగ్గించగలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్ స్టేట్స్లో కూడా వ్యాక్సిన్ ఎక్కువగా వెంటనే చాలా ఫాస్ట్గా వేయాలి. అంటే ఒక సీనియర్ ఫిజిషియన్గా చెప్పండి, ఈ సెకండ్ వేవ్ ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు ఎప్పటికల్లా కరోనా అంతమయ్యే సూచనలు ఉన్నాయి, మీ అంచనా ఏంటి? నా ఉద్దేశంలో ఇంకొక 4 వారాలు ఈ కేసులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలామందికి ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో గుంపులుగా అంటే కుటుంబ సభ్యులందరికీ వేగంగా రావటం, అదేవిధంగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అందరికి రావటం, వర్క్ ప్లేస్లో కూడా కొన్ని డజన్ల మందికి రావడం జరుగుతుంది. ఈ వైరస్ వ్యాధి ఎంత ఎక్కువ స్పీడ్గా వ్యాప్తి చెందుతుందో అంత స్పీడ్గా తగ్గాలి. ఎందుకంటే ఇలా స్పీడ్గా వ్యాప్తి చెందినప్పుడు చాలా మందిలో యాంటీబయాటిక్స్ వస్తాయి కాబట్టి ఈ యొక్క వ్యాప్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే 3-4 వారాల్లో అందరికీ యాంటీబయాటిక్స్ వచ్చి అంటే చాలామందికి ఈ వ్యాధి సోకి తర్వాత తగ్గే అవకాశం ఉంది. అంటే ఇంకెవరికి వ్యాధి సోకే అవకాశం ఉండదు కాబట్టి తగ్గే అవకాశం ఉంది. కాకపోతే ఇలా వచ్చినప్పుడు మనం వ్యాక్సిన్లు వేయకపోతే థర్డ్ వేవ్ కనుక వస్తే చిన్నపిల్లలు ఎవరికైతే మనం వ్యాక్సిన్ ఇవ్వటం లేదో వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో మనం 65 సంవత్సరాల పై వాళ్ళు ఎక్కువ మంది చూసాం. ఈ వేవ్లో 30-40 ఇయర్స్ మనం ఎక్కువ చూసాం. 30-40 ఇయర్స్ వాళ్ళు చనిపోతున్నారు. అదేవిధంగా నేను మొన్ననే ఒక 13 సంవత్సరాల అమ్మాయిని హైపోఆక్సియాతో ఎంత తక్కువ ఆక్సిజన్తో అడ్మిట్ చేశాను. ఆ అమ్మాయికి మోడరేట్ కోవిడ్ ఉంది. దాన్ని బట్టి చూస్తే పిల్లల్లో కూడా ఇది కొంచెం తీవ్రంగా వచ్చి పిల్లలు అడ్మిట్ కావాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ సైంటిస్ట్ చెప్తున్నారు. కాబట్టి మనం వెంటనే సెకండ్ వేవ్ తగ్గినా సరే ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా అందరికీ వ్యాక్సిన్లు తప్పకుండా వేయాలి. డాక్టర్ గారు, మీరు అన్నారు కరోనాను జయించడానికి యాంటీవైరల్ మందైనా రావాలి, లేదా 50% మందికి అట్లీస్ట్ వ్యాక్సినేషన్ అయినా కంప్లీట్ కావాలి అని. అలాంటి పరిస్థితులకు మనం ఎంత దూరంలో లేదా ఎంత దగ్గరలో ఉన్నాం అనిపిస్తుందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? యాంటీవైరల్ మందు అనేది ఈ ప్రపంచం యొక్క అన్ని దేశాల శాస్త్రం ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు మనకి రెమెడీస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. రెమెడీస్ కూడా కంప్లీట్గా యాంటీవైరల్ మందేం కాదు. యాంటీవైరల్ పనిచేసినా కానీ దానివల్ల మరణాల శాతం అంటే మోర్టాలిటీ ఏం తగ్గదని పెద్ద ట్రయల్స్లో సాలిడ్ ట్రయల్లో తెలిసింది. కాబట్టి దానివల్ల మనం మరణాలను తగ్గించలేము. కాకపోతే హాస్పిటల్లో ఉండే స్టే తగ్గుతుంది, వ్యాధి యొక్క తీవ్రత తగ్గుతుంది తప్ప దానివల్ల చనిపోవడం అంటూ ఆగదు, అంటే మరణాల శాతం తగ్గదు. అదే ఇతర మందులు కూడా కేవలం సపోర్టివే. కేవలం మనకు పనిచేసే మందులు ఇప్పుడు అంటే ఇన్ఫ్లమేటరీ ఫేజ్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ ఉన్న స్టీరాయిడ్స్, అదేవిధంగా రక్తం గడ్డగట్టుకుని వాడే హెపరిన్ ఇతర యాంటీకోయాగులెంట్స్, అదేవిధంగా మనం కొంతమందిలో ఇతర ఇమ్యూన్ మాడ్యులేటర్స్ అంటే IL-6 ఇన్హిబిటర్స్ వాడుతూ ఉంటాం, టొసిలిజుమాబ్ లాంటివి. అవి కొంతవరకు పనిచేస్తే తప్ప ఆ తర్వాత ఆక్సిజన్ ఇచ్చే సాధనాలు, అది ఆక్సిజన్ మామూలు మాస్క్ కావచ్చు, HFNC కావచ్చు, వెంటిలేటర్ కావచ్చు, ఇవి తప్ప ఇంతవరకు కరోనా ట్రీట్మెంట్లో మరణాన్ని తగ్గించే మందులు ఏమి రాలేదు. సో అది దురదృష్టకరం. సో ఒక ఇతమిద్దమైన మందు ఖచ్చితంగా ఇది యాంటీవైరల్ మందు. ఉదాహరణ స్వైన్ ఫ్లూ మనం అందిస్తే వసులుతామవేరు వెంటనే తగ్గిపోతుంది. అలా ఖచ్చితంగా పనిచేసే యాంటీవైరల్ మందు ఇంతవరకు కోవిడ్కి రాలేదు. అది దురదృష్టకరం, త్వరలో రావాలని ఆశిద్దాం. అదేవిధంగా వ్యాక్సిన్లు కూడా మన దేశంలో చాలా స్లోగా అవుతున్నాయి. కాబట్టి ఈ మహమ్మారి తగ్గాలంటే అందరికీ ఇమ్యూనిటీ రావటమే, ఐదర్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు లేదా వ్యాక్సిన్ వల్ల కావచ్చు. కాబట్టి మనకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. డాక్టర్ గారు, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ పనిచేస్తుంది. అయితే లాక్డౌన్ పెట్టిన చాలా రాష్ట్రాల్లో అనుకున్న ఫలితాలు ఇవ్వట్లేదు అని అంటున్నారు. కారణం ఏంటనుకోవచ్చు అంటారు కొన్ని రాష్ట్రాల్లో? అంటే ఇప్పుడు లాక్డౌన్ కంటే ముఖ్యమైనది మన దేశంలో వ్యక్తిగత పరిశుభ్రత. మనం కొంత తక్కువని చెప్పుకోవాలి. చాలామందికి మాస్క్ వేసుకోవటం ఎలా అనేది అవగాహన లేదు. అందరికీ మాస్క్ ఉంటుంది. చాలామంది గడ్డానికి వేసుకుంటారు, లేకపోతే మూతికి వేసుకొని ముక్కులు కవర్ చేయరు. అదే మాస్క్ పదే వాడుతూ ఉంటారు. మాస్క్ తీసి దగ్గుతుంటారు, తుమ్ముతుంటారు. ఫోన్లో మాట్లాడినప్పుడు ఇతరులతో మాట్లాడి మాస్క్ తీసి మాట్లాడతారు. సో అందరూ మాస్క్ వేసుకున్నా సరే మెజారిటీ పీపుల్ మాస్క్ వేసుకుంటున్నారు, కానీ మెజారిటీ పీపుల్ మాస్క్ సరిగ్గా వేసుకోవడం లేదు.
దాన్ని బట్టి చూస్తే మాస్క్ వేసుకున్నట్టు లెక్క, అదొక ప్రాబ్లం. రెండవ సమస్య ఏంటంటే మన దేశంలో ఇంకా కూడా సామాజిక దూరం ఎవరు పాటించడం లేదు. హాస్పిటల్లో అంటే వెయిటింగ్ హాల్లో కూడా ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదు. దీనివల్ల కూడా మనకి కేసులు ఎక్కువ అవుతున్నాయి. అది కాకుండా ఇప్పుడు ఎంత లాక్డౌన్ పెట్టినా కానీ ప్రజలు గుమికూడటం మానలేదు. ఇతర ఫంక్షన్స్ కానివ్వండి, పార్టీస్ జరుగుతూనే ఉన్నాయి. అదే ఎండాకాలం మన దేశంలో చాలామంది ఇప్పుడు మధ్యతరగతులు కానివ్వండి, దిగువ మధ్యతరగతి కూడా ఎయిర్ కండిషన్ ఉన్నాయి. అందరూ ఎయిర్ కండిషన్ వేసుకొని ఇంట్లో గుంపులుగా ఉంటున్నారు. కాబట్టి అలా ఉండటం వల్ల కూడా అంటే కిటికీని మూసివేయి ఉండటం వల్ల ఏసీ వేసుకొని ఏమాత్రం వెంటిలేషన్ లేనప్పుడు ఒకరి నుంచి ఒకరికి తప్పకుండా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. లాక్డౌన్లో కొంత ఉపయోగం ఉండొచ్చు, కానీ కేసు సంఖ్య తగ్గట్లేదు. అంటే మనం లాక్డౌన్ పెట్టకముందే ఆల్రెడీ ఈ సమాజంలో ఈ డిసీజ్ వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఈ 2 వారాలు వచ్చే కేసులు కూడా లాక్డౌన్ పెట్టక ముందు ఒకరి నుంచి ఒకరిని సోకిన కేసులే. కాబట్టి లాక్డౌన్ యొక్క ప్రభావం నాకు ఎక్కువ కనపడటం లేదు. అంటే ఇంకా కఠిన నిబంధనలు అవసరం అంటారా? కఠిన నిబంధన కంటే కూడా ప్రజల స్వీయ నిబంధనలు, అంటే ప్రతి వ్యక్తి కూడా అన్ని తరగతుల వారు, అంటే బాగా చదువుకున్న వారి నుంచి గ్రామంలో ప్రజల వరకు కూడా వారికి వారు ఈ జబ్బును ఎలా నిరోధించుకోవాలి, మనల్ని ఎలా కాపాడుకునేది బాగా అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పటివరకు మీడియా ద్వారా మీరు బ్రహ్మాండ ప్రయత్నం చేశారు. మేము కూడా చాలామంది పేపర్లో, టీవీలో చెప్తూ ఉన్నాం. అయినా కానీ ప్రజలు మార్పు రావటం లేదు. ఇది ఎందుకు అర్థం కాదు. బిహేవియర్ చేంజ్ మన ప్రజలు రావాలి. ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటే కోవిడ్ వచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే కోవిడ్ అనేది మనం పీల్చిన గాలి ద్వారా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే మాస్క్ కానివ్వండి, ఇతర ఆరోగ్య సూత్రాలు పాటిస్తే కోవిడ్ రావడం చాలా అరుదు. కాకపోతే ఇది ఎవరికి ఎందుకో అర్థం కావటం లేదు. ఆ మార్పు వచ్చినప్పుడే మన దేశంలో కోవిడ్ తక్కువ అవకాశం. ఎందుకంటే ఇతరత్ర మనకి వ్యాక్సిన్లు కానివ్వండి, మందులు కానివ్వండి ఎక్కువ లేవు కాబట్టి తప్పకుండా ప్రజలు ఎవరిని వారు రక్షించుకోవాలి. అంటే డాక్టర్ గారు, ఓవరాల్గా కేసులు తగ్గుతున్నాయి అంటున్నారు. అంటే ఈ గణాంకాలను నమ్మొచ్చు అంటారా? అంటే ప్రస్తుతం ప్రాక్టికల్గా మా ప్రాక్టీస్లో మాత్రం ఇప్పుడే ఆ వరవడి కనపడటం లేదు. ఇప్పటికీ కేసులు బాగానే వస్తున్నాయి. ఇప్పటికే హాస్పిటల్స్ ఫుల్గా ఉంటున్నాయి. పేషెంట్లు అడ్మిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓపీలు కూడా కిటకిటలాడుతున్నాయి. కాబట్టి వాళ్ళ కేసులు తగ్గితే వచ్చే 2-3 రోజులు అది కనపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం మా అనుభవంలో మాత్రం కేసులు ఏం తగ్గలేదు. డాక్టర్ గారు, ప్రస్తుత పరిస్థితికి B617 వేరియంట్ ఎంతవరకు కారణం అనుకోవచ్చు అంటారు? అంటే WHO ప్రకారం కానివ్వండి, ICMR ప్రకారం కానివ్వండి, మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియేషన్ సోకాల్ డబుల్ మ్యూటెంటే ఉందని చెప్తున్నారు. మన దగ్గరే కాకుండా ఈ వేరియంట్ దాదాపు 20 దేశాల్లో వ్యాప్తి చెందింది. అనేక దేశాల్లో ఇది కూడా కేసులు ఎక్కువ కావడానికి ఇది కారణం చెప్తున్నారు. కాబట్టి ఈ వేరియంట్ మన రాష్ట్రం కూడా ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. కాకపోతే మన దేశంలో దురదృష్టం కొద్దీ జెనెటిక్ సీక్వెన్సింగ్ చాలా తక్కువ ఇతర దేశాలు పోలిస్తే. ముఖ్యంగా యూకేలో ప్రతి 1000 కేసులకు కూడా ఒక జెనెటిక్ సీక్వెన్స్ చేస్తుంటారు. మన దగ్గర జెనెటిక్ సీక్వెన్స్ తక్కువ. మన హైదరాబాద్ నగరంలో CCMB వాళ్ళు జెనెటిక్ సీక్వెన్స్ చేస్తున్నారు. ఈ జెనెటిక్ సీక్వెన్స్ ఇంకా ఎక్కువ చేస్తే ఏ వేరియంట్స్ ఉన్నాయి, వాటి ప్రవర్తన ఎలా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మోర్టాలిటీ ఎక్కువ లేకపోయినా సరే ఇది చాలా దాదాపు 10-15 రెట్లు ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రం చెప్తున్నారు. కాబట్టి ప్రజలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే రావు గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశం, మందుల విషయానికి వస్తే ఇంకా కొద్ది రోజుల్లో మరికొన్ని కొత్త మందులు రాబోతున్నాయి అంటున్నారు. అంటే కొత్త మందులతో పరిస్థితి మారుతుందా? వైరస్పై మనం పైచే సాధించగలమా? అంటే వచ్చే కొత్త మందులు అంటే మీకు ఇంటర్ఫెరాన్ కానివ్వండి, అది కూడా పూర్తి యాంటీవైరల్ మందు కాదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది కొంచెం కాస్ట్లీ కూడా. సో అది పూర్తిగా వైరస్ని ఆపుతుందని మనం చెప్పడం కష్టం. అదేగా ఇప్పుడు వచ్చే 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ కూడా ప్రారంభ దశలో వైరస్ రెప్లికేషన్ అప్పుడు ఆ సెల్స్లో అది కొంచెం ఇనిబిషన్ చేసి బయోకెమికల్ రియాక్షన్స్ని వైరస్ యొక్క రెప్లికేషన్ ఆపుతుందని చెప్తున్నారు. కాబట్టి ప్రారంభ దశలో ఇస్తే ఇది కొంత ఉపయోగం ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఏది ఏమైనా మనకు లార్జ్ స్టడీస్ కొన్ని వేల మంది పేషెంట్స్లో ఈ మందు ఇచ్చినప్పుడు దాని ఫలితం తెలుస్తుంది. అయితే త్వరలో ఇది రాబోతుందని అంటున్నారు. 1-2 రోజుల్లో వచ్చినప్పుడు మేము పేషెంట్స్ ఉపయోగించినప్పుడు దాని సంగతి తెలుస్తుంది. ఎందుకంటే చాలా కొద్దిమంది పేషెంట్ ట్రయల్స్ అయినాయి. సో ఇంతవరకు కూడా ఏ మందు కూడా అంటే ఇంతవరకు వచ్చే రీపర్స్ డ్రగ్స్ కానివ్వండి, యాంటీవైరల్ మందు కానీ ఏవి సరిగా పనిచేయలేదు. కాకపోతే ఈ 2-డియాక్సీ-డీ-గ్లూకోజు పనిచేస్తున్న ఆశిద్దాం. పనిచేస్తే మాత్రం అది గేమ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే చాలా చీపు, ఈజీ టు అడ్మినిస్టర్, కేవలం ఓరల్గా పొడిస్తే సరిపోతుంది. అదేవిధంగా దీని ప్రొడక్షన్ చాలా ఈజీ. ఇతర మందులా కాకుండా దీన్ని మాస్ ప్రొడక్షన్ చేయడం చాలా ఈజీ. కాబట్టి ఈ మందు పనిచేస్తే మాత్రం
ఇది మన ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. అంటే రావు గారు, మీరు అంటున్న ఈ డిఆర్డిఓ డెవలప్ చేసిన ఈ 2DG మందు అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అంటున్నారు. అసలు ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది? వైరస్ను అడ్డుకునే క్రమంలో కానీ, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కానీ ఇది అసలు ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వివరిస్తారా? అంటే మన శరీరంలో ప్రతి సెల్ కూడా గ్లూకోజ్ అవసరం. అంటే లోపల జరిగే బయోకెమికల్ రియాక్షన్స్ కానివ్వండి, జీవనశైలిన్నిటికి కూడా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ వచ్చేది గ్లూకోజ్ ద్వారా. సో ఈ గ్లూకోజ్ ఇచ్చినప్పుడు, అంటే ఇది మామూలుగా మనం తినే గ్లూకోజ్ ఎనలాగ్. సో ఈ గ్లూకోజ్ తిన్నప్పుడు మనం ఇది వైరస్ ఎక్కువ సెల్స్లో ఎనర్జీ ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడికి చేరుతుంది. అక్కడ చేరినప్పుడు ఈ గ్లూకోజ్ గ్లైకాలసిస్ ఇన్హిబిట్ చేస్తుందన్నమాట. అంటే బయోకెమికల్ చర్యని అడ్డుకుంటుంది. అలా అడ్డుకున్నప్పుడు ఈ వైరస్ రెప్లికేషన్ ఆగిపోతుంది. కాబట్టి వైరస్ సెల్ని డిస్ట్రాయ్ చేయలేవు. కాబట్టి ఆ పేషెంట్కి ఆక్సిజన్ యొక్క అవసరం తగ్గుతుందని అంటున్నారు. సో ఇది చూడటానికి వినటానికి బాగుంది, కానీ ప్రాక్టికల్గా అనేక వేల మంది పేషెంట్లు ఇచ్చినప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో, అంటే పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అంటాం, పోస్ట్ మార్కెటింగ్ ట్రయల్లో మనకి దీని అసలు సంగతి తెలుస్తుంది. ఇది పనిచేస్తే మాత్రం మనం అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పిన కారణాలు, ఇది ఇవ్వటం ఈజీ, ప్రొడక్షన్ ఈజీ, మ్యాస్ స్కేల్లో దీన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, అందరికీ ఇవ్వచ్చు. అంటే ఎప్పటిలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం సైడ్ ఉంది? ఎఫెక్ట్స్ కానీ అంచనా ఏంటి? కాంట్రాఇండికేషన్ లేవు. ఈ వారంలో అది వస్తుందని ప్రకటించారు. ఇప్పటికే మేము కొన్ని శాంపుల్ కోసం ట్రై చేస్తున్నాము. ఈ 2-3 రోజుల్లో ఆ మందుని మేము పేషెంట్కి ఇచ్చే అవకాశం లేకపోలేదు. రెండోది, ఎక్కువగా ఎవరితో మాట్లాడినా, ఎవరిని చూసినా రెమిడిసివిర్ అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. చాలామంది ఆ ఇంజెక్షన్ కోసం తిరుగుతున్నారు, దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ తరహాగా రిప్రికేషన్స్ చాలాటి మనకు కనిపిస్తున్నాయి. నిజంగా రెమిడిసివిర్ వైరస్ని కట్టడి చేయడానికి ఉపయోగపడుతుందా, లేదంటే దానికంటే చాలా తక్కువ కాస్ట్లో ఉన్న మందులు ఏమైనా కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నాయా? కొంత క్లారిటీ ఇవ్వగలరా? రెమిడిసివిర్ అనేది ఒక యాంటీ వైరల్ మందు. ఇది ముందు ఎబోలా అనే జబ్బు కోసం కనిపెట్టబడిన మందు. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన ప్రారంభ దశలో దీన్ని అనేక మంది పేషెంట్స్తో ప్రయోగించారు. అయితే WHO యొక్క సమక్షంలో, వారి సారథ్యంలో అనేక దేశాల్లో పెద్ద ట్రయల్ జరిగింది. ఆ ట్రయల్ ప్రకారం రెమిడిసివిర్ ఇవ్వటం వల్ల మరణాల శాతం తగ్గదు. అంటే రెమిడిసివిర్ ఇచ్చిన వారికి, ఇయ్యని వారికి మోర్టాలిటీ సేమ్. సో కాబట్టి ఇది చావుని తగ్గించదు, ఒకటి. రెండవది, దీని ఉపయోగం ఏంటంటే ప్రారంభ దశలో ఇచ్చినప్పుడు వైరల్ రెప్లికేషన్ ఆపటం వల్ల పేషెంట్ హాస్పిటల్లో ఉండే రోజులు తగ్గుతాయి. దాదాపు 4 రోజులు తగ్గుతాయి. అంటే ఏదైనా పేషెంట్ 50-11 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే ఇతను 7 days ఉంటాడు. అదేవిధంగా ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే వెంటిలేటర్ డేస్ తగ్గిస్తుంది. అంతే తప్ప రెమిడిసివిర్ ఒక బ్రహ్మాస్త్రమే కాదు. దానికోసం వెంపర్లాడటం, దానికోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొనటం అవివేకం. ముందు నుంచి చెప్తున్నాం మేము, ఆ మందు దొరకకపోతే బాధపడొద్దు. ఎందుకంటే కోవిడ్ ట్రీట్మెంట్లో పనిచేసే మందులు, అంటే బాగా మరణాలు తగ్గించే మందు డెక్సామెథజోన్ లేదా ఇతర స్టెరాయిడ్స్. అది చాలా చీప్. డెక్సామెథజోన్ 10 రూపాయలు దొరుకుతుంది. మన దేశం దాన్ని విరివిగా ప్రొడ్యూస్ చేస్తున్నాము, చాలా తక్కువ కాస్ట్ నాకు చెప్పినట్టుగా. అదేవిధంగా ఈ కోవిడ్ పేషెంట్స్లో సెకండ్ వీక్లో వచ్చే బ్లడ్ క్లాట్స్ని ప్రివెంట్ చేసేది యాంటీ కోయాగులెంట్స్ కానివ్వండి, హెపరిన్ కానివ్వండి. హెపరిన్ మన దేశంలో బాగా ఉత్పత్తి అవుతుంది, ధర తక్కువ, అది ఇవ్వటం కూడా ఈజీ. ఇది తప్ప ఇంకా ఏ మందులు కూడా బాగా పనిచేస్తున్న ఎక్కడ కూడా లేదు. కొన్ని ఇమ్యూనోమాడ్యులేటర్స్, ఉదాహరణకు టోసిలిజుమేబ్ కానివ్వండి, ఇతర IL-6 ఇన్హిబిటర్స్ కొంతవరకు మరణాన్ని తగ్గిస్తాయని ఈ మధ్య ట్రయల్స్ తెలిసింది. అది తప్ప ఈ 3 మందులు తప్ప ఏ మందు కూడా కోవిడ్కి పనిచేయదు. మనం వాడే విటమిన్ C కానివ్వండి, జింక్ కానివ్వండి, విటమిన్ D కానివ్వండి, ఇవన్నీ కూడా ఊహాజనిత మందులు మాత్రమే. అంటే ఒకవేళ రెమిడిసివిర్ ఇవ్వాల్సి వస్తే ఒక వ్యక్తి పాజిటివ్ అని తేలిన తర్వాత ఎన్ని రోజులకి ఇవ్వాలి? సాధారణంగా రెమిడిసివిర్ ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రస్తుతానికి హాస్పిటలైజ్డ్ పేషెంట్స్లో అది ఇవ్వాలి. మరి ఎవరిని హాస్పిటలైజ్ చేస్తాము? కేవలం ఆక్సిజన్ తగ్గిన పేషెంట్స్ని, అంటే 94% కంటే ఆక్సిజన్ శాచురేషన్ తగ్గినప్పుడే మనం పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం, అంటే వారికి ఇవ్వాలి. అదేవిధంగా కొంతమందికి పర్సిస్టెంట్ కాఫ్, ఫీవర్ ఉంటాయి, 1 week దాటినా సరే. అటువంటి వారిలో ఒకవేళ ఆక్సిజన్ తగ్గకపోయినా కానీ ఈ మందు ఇస్తారు. కొంతమందిలో స్టెరాయిడ్స్ కానివ్వండి, ఇతర ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇచ్చినప్పుడు కూడా మనం రెమిడిసివిర్ దాని తోడుగా ఇవ్వాల్సి వస్తుంది. అది తప్ప అందరికీ రెమిడిసివిర్ అవసరం లేదు. దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండడానికి ఆస్కారం లేదు. అనేక దేశాల్లో శాస్త్రజ్ఞులు, వైద్యులు దీని గురించి చెప్తూనే ఉన్నారు. అయినా కానీ ఖరీదైన మందు కాబట్టి
మన దేశంలో ఎందుకు ఇది హైక్ బాగా జరిగింది, చాలామంది దీని వెంటబడుతున్నారు. రెండోది ఈ టొలిసిస్ మాబ్ అన్నది ప్రముఖంగా వినిపిస్తున్న రెండో పేరు ఎక్కువగా. నిజంగా ఇది వైరస్ కట్టడిలో ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది? అంటే కోవిడ్లో మొదటి వారం మీకు ఇన్ఫెక్టివ్ ఫేజ్, అంటే ఆ వారంలో జబ్బు వచ్చిన మొదటి వారంలో ఆ వ్యక్తి శరీరంలో వైరస్ బాగా రెప్లికేట్ చెందుతూ ఉంది, అంటే దాని సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది, అంటే వైరల్ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు యాంటీవైరల్ మందు ఇవ్వాలి. ఆ వైరస్ ఎక్కువైనప్పుడు మనిషిలో ఎన్నో సైటోకైన్స్ ఉత్పన్నం అవుతాయి. అందులో ముఖ్యమైన సైటోకైన్ IL-6 అంటే ఇంటర్లూకిన్ 6. ఇది కొంతవరకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. కాకపోతే ఇది ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు దాని యొక్క కారణం వల్ల అనేక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ బాడీ జరుగుతాయి. అలా జరిగినప్పుడు మన రక్తం గడగట్టడం కానివ్వండి, మన లంగ్ చెడిపోవడం కానివ్వండి, లేదా రక్తనాళాలు బాగా వాపు చెంది ఇన్ఫ్లమేషన్ వల్ల అబ్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. సో IL-6ని ఆపాలంటే స్టెరాయిడ్స్ పనికొస్తాయి. ముందు మనం స్టెరాయిడ్స్ ఇవ్వాలి. స్టెరాయిడ్స్ తగ్గకపోతే, అంటే ఇంటర్లూకిన్ 6 మోర్ దెన్ 40 picograms కంటే ఎక్కువ ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చినా కానీ పేషెంట్ సీరియస్ అవుతుంటే అప్పుడు ఈ IL-6 ఇన్హిబిటర్స్ అంటే టోసిలిజుమాబ్ ఇస్తాం. దీన్ని యాక్టెమ్రా అని దీని ట్రేడ్ నేము. ఈ మందు ఇస్తుంటాం. ఇది కాకుండా ఇది దొరకనప్పుడు మనకి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. వాటిని ఓల్మియాంట్ అని ఎలెలిలి వాళ్ళ కంపెనీ ఉంది. దాంట్లో బ్యారసిట్నిబ్ ఉంటుందన్నమాట. అది కూడా దొరకట్లేదు ఇప్పుడు మార్కెట్లో. అది దొరికినప్పుడు ఇంకోటి టోఫాసిట్నిబ్ని ఇస్తున్నాం. సో ఈ మందు ఇస్తుంటాం. ఇవన్నీ IL-6 ఇన్హిబిటర్స్. అయితే ఈ IL-6 ఇన్హిబిటర్స్ డబుల్ ఎడ్జ్డ్ వెపన్స్. ఎందుకంటే ఇది ఇచ్చినప్పుడు పూర్తిగా ఈ IL-6 కానివ్వండి ఇటువంటిని పూర్తిగా అది అదుపు చేస్తుంది, దాన్ని యాంటగనైజ్ చేస్తుంది అన్నమాట. అలా చెప్పినప్పుడు పేషెంట్ డిఫెన్స్ మెకానిజం ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అదే వారిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ మందు ఇచ్చేటప్పుడు సరిగ్గా ఇండికేషన్స్ చూసే ఇవ్వాలి. అందరికీ ఇష్టారీతిని ఇస్తే చాలామంది సెకండరీ సెప్సిస్ వల్ల చనిపోతున్నారు ఈ మందు ఇవ్వటం వల్ల. అంటే ఇలాంటి మందుల వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందనా? అంటే బ్లాక్ ఫంగస్కి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి అన్కంట్రోల్ డయాబెటీస్. అంటే పేషెంట్స్కి చాలామందికి మన దేశంలో డయాబెటీస్ కంట్రోల్ ఉండదు. ఒక సర్వే ప్రకారం మధుమేహ రోగులు 3% మందికే కంట్రోల్ ఉంటుంది మన దేశంలో. మిగతా 97% మంది కంట్రోల్ ఉంచుకోరు. చాలామందికి డయాబెటీస్ ఉన్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు కోవిడ్ పేషెంట్ వచ్చినప్పుడు మీరు రొటీన్గా పరీక్షలు చేస్తే వారికి మధుమేహం బయటపడుతుంది. వారికి HbA1c అనే టెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే గత 3-4 నెలల క్రితం కూడా మన షుగర్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు ఆ టెస్ట్ ద్వారా. అంటే ఆ టెస్ట్ కూడా ఎక్కువ ఉందంటే వాళ్ళకి ఇంతకు ముందే డయాబెటీస్ ఉంది కానీ వారికి తెలియదు. సో వాళ్ళ అన్నోన్ డయాబెటిక్స్, అన్డిటెక్ట్ డయాబెటిక్స్ చాలామంది వస్తున్నారు. అదే ఉన్న డయాబెటీస్ ఉన్నవాళ్ళు సరే కంట్రోల్ చేసుకోరు, వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది కాకుండా కోవిడ్ ట్రీట్మెంట్లో మనం వీరికి స్టెరాయిడ్స్, అదేవిధంగా ఇటువంటి ఇందాక చెప్పిన యాక్టెమ్రా మందులు ఇస్తుంటాం. ఆ మందులు ఇచ్చినప్పుడు కూడా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. అయితే నా ఎక్స్పీరియన్స్లో డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా కోవిడ్లో బ్లాక్ ఫంగస్ వచ్చిన కేసులు నేను 2 చూశాను. కాబట్టి బ్లాక్ ఫంగస్కి కోవిడ్కి వేరే సంబంధం ఉండాలి. ఎందుకంటే డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా కొంతమందిలో బ్లాక్ ఫంగస్ కనపడుతుంది. అది కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా చాలామంది స్టెరాయిడ్స్ విరివిగా వాడుతున్నారు. స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడాలి మన కోవిడ్ పేషెంట్స్ అంటే ఆక్సిజన్ తగ్గినప్పుడు. ఆక్సిజన్ తగ్గక ముందే, అంటే 94% తగ్గక ముందే చాలామంది స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అది ప్రమాదం. దానివల్ల కూడా చాలామందికి సెకండ్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతున్నారు. కాబట్టి స్టెరాయిడ్స్ వాడకం అనేది చాలా జాగ్రత్తగా, అంటే ఆక్సిజన్ తగ్గిన వారిని స్టెరాయిడ్స్ ఇస్తూ ఉండాలి. అంటే రావు గారు, ఇప్పటి వరకు ఎక్కడ చూసినా చాలా రకాల మందులు మనం ఒక అప్లికేషన్ మోడల్లోనే వాడుతున్నాం. దీనివల్ల ఆ ఫలితం ఉండొచ్చు, దానివల్ల ఆ ఫలితం ఉండొచ్చు, ఆ దేశంలో అది వాడటం వల్ల ఫలితాలు వచ్చాయని ఇట్లాగా మనం మాట్లాడుకుంటున్నాం. స్పెసిఫిక్గా కరోనాకి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎప్పుడు కల్లా మనం ఆశించవచ్చు ప్రపంచవ్యాప్తంగా? అంటే ఇప్పుడు అనేక దేశాల్లో కూడా వారి యొక్క ఆరోగ్య సంస్థలు కానివ్వండి, రెగ్యులేటరీ బాడీస్ కానివ్వండి, ఇతరమైన గైడ్లైన్స్ రూపొందించాయి. మోడర్న్ మెడిసిన్లో అన్ని జబ్బులకి మందులు ఉండవు. లేనప్పుడు ఉన్న మందులు ఎలా వాడుకోవాలని మనం ఒక గైడ్లైన్స్ రూపొందించుకుంటాం జబ్బు కూడా. అలా కోవిడ్కి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కానివ్వండి, యూకేలో NHS కానివ్వండి, అనేక గైడ్లైన్స్ రూపొందించాయి. అదే మన దేశంలో కూడా ICMR గైడ్లైన్స్ ఇచ్చింది. దురదృష్టం కొద్దీ మనకు గత జూలైలో గైడ్లైన్స్ ఇచ్చింది, మొన్న మనకి April 28, 23 రోజు మళ్ళీ కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది. అనేక దేశాల్లో, ఎందుకంటే కోవిడ్ డైనమిక్ డిసీజు, ఎంతో రీసెర్చ్ జరుగుతుంది, ట్రీట్మెంట్ మారుతుంది కాబట్టి ప్రతి 2 వారాలకో ప్రతి నెలకు ఒకసారి అక్కడ రెగ్యులేటరీ బాడీస్ గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంటాయి. మన దేశంలో మాత్రం దురదృష్టం కొద్దీ మొన్నగా 2వసారి గైడ్లైన్స్ వచ్చాయి. ఆ గైడ్లైన్స్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే ఈ గైడ్లైన్స్ ప్రకారం డిసీజ్ని మైల్డ్,
మోడరేట్, సివియర్గా డివైడ్ చేశారు. మైల్డ్ కేసులకి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు, కేవలం సిమ్టమాటిక్ అంటే జలుబు ఉంటే జలుబుకు మందులు, జ్వరం ఉంటే పారాసిటమాల్ వేయాలి అంతే, అది వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. మోడరేట్ కంటే ఆక్సిజన్ శాతం 94 కూడా తగ్గినప్పుడు వారిని హాస్పిటల్ చేర్పించి వారికి స్టెరాయిడ్స్ కానీ ఇతర మందులు ఇవ్వాలి. సివియర్కి కూడా ఆక్సిజను, స్టెరాయిడ్స్, హెపరిన్ ఆ మందులు ఉన్నాయి. సో దురదృష్టం కొద్దీ చాలామంది మన దేశంలో వైద్యులు ఈ గైడ్లైన్స్ ఫాలో కావట్లేదు. ఎందుకంటే ఈ గైడ్లైన్స్ మనం బాగా ప్రాచుర్యం తీసుకురాలేదు. గవర్నమెంట్ కానివ్వండి, అంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ కానివ్వండి, వాళ్ళు తప్పకుండా ఈ గైడ్లైన్స్ని విస్తృతంగా ప్రచారం తీసుకురావాలి. అందరికీ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండే డాక్టర్ నుంచి మొదలుకొని సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా ఈ గైడ్లైన్స్ సేమ్ ఫాలో కావాలి. ఇప్పుడు మనం చూస్తే కోవిడ్ పేషెంట్ ఒక పేషెంట్ డిఫరెంట్ డాక్టర్స్కి వెళ్తే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అందరికీ సాధ్యమైనంత వరకు ఒకే రీతిలో ట్రీట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్ గారు ఇంతకుముందు అన్నారు ఊహాజనితమైన మందులు అని. ఊహాజనితమైన మందుల వాడకం ఇప్పుడు మన ట్రీట్మెంట్లో ఎంత మేర ఉంది అని అనుకుంటున్నారు? ఊహాజనితమైన మందులను విరివిగా వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం? అంటే ఈ మందుల్లో చాలా వరకు మనం వాడే మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేవు. ఒక్కటి మనం జాగ్రత్తగా ఉండాల్సిందంటే స్టెరాయిడ్స్ అనేవి ఎప్పుడు వాడాలి. స్టెరాయిడ్స్ అని లైఫ్ సేవింగ్ డ్రగ్స్, తప్పకుండా అవి వాడాలి మనం కోవిడ్లో కొంతమందిలో. అయితే చాలామంది స్టెరాయిడ్స్ని ముందే వాడుతున్నారు. గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కూడా సెల్ఫ్ మెడికేషన్. ఇంకా మన దేశంలో ఏ మెడికల్ షాప్ వెళ్ళినా మీరు స్టెరాయిడ్స్ కొనవచ్చు. ఇతర దేశాల్లో చాలా స్ట్రిక్ట్గా వాటిని అమ్ముతుంటారు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరు. మన దేశంలో మీరు వెళ్ళి స్టెరాయిడ్స్ కొనవచ్చు. ఉదాహరణకు మన తెలంగాణ ప్రభుత్వం మందుల యొక్క అంటే కిట్టు మనం బాగా ప్రచారం చేసినప్పుడు మిగతా ప్రజలందరూ కూడా మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మందులని కొన్నారు. దానిలో వెంటనే స్టెరాయిడ్స్ అన్ని కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి మెడికల్ షాప్స్లో. అలా స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం వల్ల మన దేశంలో అనేక సమస్యలు వస్తున్నాయి. చాలామంది విరివిగా జబ్బు రాగానే స్టెరాయిడ్స్ మొదలెడుతున్నారు. కొంతమంది ప్రాక్టీషనర్స్ కూడా మొదటి రోజే స్టెరాయిడ్స్ మొదలెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మొదటి వారంలో కోవిడ్లో స్టెరాయిడ్స్ వాడితే వైరస్ తన బలాన్ని పెంచుకుంటుంది, తన సంఖ్యని పెంచుకుంటుంది, కాబట్టి అది సరికాదు. కేవలం ఆక్సిజన్ తగ్గినప్పుడు లేదా కొంతమందిలో ప్రెసిడెంట్గా కాఫ్ వారం దాటి కాఫ్ ఉన్నా, వారం రోజులు దాటి జ్వరం ఉన్నా, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా అంటే మధుమేహం కావచ్చు, అంటే గుండె సంబంధించిన జబ్బులు కావచ్చు, క్రానిక్ లంగ్ లివర్ డిసీజ్ ఉన్నా, అటువంటి వారిలో వారం దాటిన తర్వాత స్టెరాయిడ్స్ ఇచ్చే అవకాశం రావచ్చు, అవసరం ఉండొచ్చు. ఆక్సిజన్ నార్మల్ ఉన్నా సరే అది డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకే ఇవ్వాలి. అదే కానీ సొంతంగా మందులు వాడకూడదు. సెల్ఫ్ మెడికేషన్ ఆల్వేస్ డేంజరస్. ప్రపంచంలో అనేక దేశాలు పోలిస్తే మన దేశంలో సెల్ఫ్ మెడికేషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే మందులు చాలా తెలివిగా చాలా ఈజీగా లభ్యమవుతుంటాయి. మన దేశం అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటాయి, క్వాక్స్ చాలా ఎక్కువ, వాళ్ళు కూడా చాలా ట్రీట్మెంట్ ఇస్తుంటారు. కాబట్టి గ్రామ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలామందికి స్టెరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మీరు అన్నట్టుగా. అంటే ప్రభుత్వాలు ప్రకటించిన కిట్ను ఏ సందర్భంలో ఎవరు వాడొచ్చు అంటారు? కొంతమంది కోవిడ్ పాజిటివ్తో కాంటాక్ట్ అయ్యాం కాబట్టి ముందస్తుగానే మెడిసిన్స్ వాడేయచ్చు అనే ఆలోచనలు ఉన్నారు. అది అపోహ అంటారా? అలాంటి పని చేయటం కరెక్ట్ కాదంటారా? మీ ఆడియో కొంచెం మధ్య బ్రేక్ అయిందని మళ్ళీ చెప్పగలరా క్వశ్చన్? డాక్టర్ గారు, ప్రభుత్వం కూడా ఒక మెడికల్ కిట్ను ప్రకటించింది. దీంతో కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుగానే మెడిసిన్స్ని ఒక కవర్లో పెట్టి చాలామందికి సప్లై కూడా చేస్తున్నారు. కొంతమంది అనుకుంటూ ఉన్నారు కోవిడ్ పాజిటివ్ వాళ్ళతో నేను కాంటాక్ట్ అయ్యాను కాబట్టి ముందుగానే మెడిసిన్స్ వాడేయాలి అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆలోచన సరైంది అంటారా? అంటే మైల్డ్ అంటే సిమ్టమ్స్ చాలా తక్కువ ఉన్న కేసులకి, ఎవరికైతే ఆయాసం లేదో, ఎవరికైతే ఆక్సిజన్ శాతం 95 కంటే ఎక్కువ ఉందో వారు ఈ మందులు వాడచ్చు. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మందుల్లో ఒక స్టెరాయిడ్స్ ఉన్నాయి, రెడ్ మార్క్ పెట్టి ఇవి మీరు వారం దాటిన తర్వాత వాడని గవర్నమెంట్ చెప్తున్నారు. అది తప్ప మిగతా మందులు వాడటం వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అవి ఎందుకంటే ముఖ్యంగా అందులో ఉన్న ఏంటి విటమిన్ సి ఉంది, జింక్ ఉంది, పారాసిటమాల్ ఉంది, కాబట్టి దగ్గుమందు ఉంది. అటువంటి మందులను వాడినప్పుడు నష్టమేమి లేదు. కానీ స్టెరాయిడ్స్ మందు ఒకటి మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ సలహా మేరకే వాడాలి. తెలంగాణ ప్రజలు అది గుర్తుంచుకోవాలి. ఎప్పుడు వాడాలి? అది మీరు ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకొని అంటే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని ఆక్సిజన్ శాతం చూసినప్పుడు ఆక్సిజన్ తగ్గితే అప్పుడు మీరు స్టెరాయిడ్స్ వాడాలి. అంతేగాని మాటికి అంటే ప్రతిదాని చిన్నదానికి స్టెరాయిడ్స్ వాడటం, కోవిడ్ డయాగ్నోస్ కానీ స్టెరాయిడ్స్ వాడటం చేయకూడదు. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ విషయంలో కానీ, ట్రీట్మెంట్ పద్ధతుల విషయంలో కానీ, మెడికేషన్ విషయంలో కానీ ముందు కొన్ని మందులు వాడొచ్చు అన్నారు, తర్వాత ఇవి వద్దు అంటున్నారు. ఇలాంటి గందరగోళం కనిపిస్తుంది. అలాగే ప్లాస్మా థెరపీ విషయంలో కూడా ముందుగా ప్లాస్మా థెరపీ బాగా పనిచేస్తుంది అన్నారు. ఇప్పుడు ICMR వద్దు, పని చేయట్లేదు, దాన్ని ప్రోటోకాల్ నుంచి విరమించుకుంటే బెటర్ అని అంటుంది. ఈ గందరగోళం ఎందుకు కనిపిస్తుంది? అంటే కోవిడ్ అనేది కొత్త వైరస్ కూడా అనేక మార్పులు, చాలా డైనమిక్గా మారుతుంది.
సో ఒకేసారి ఉప్పెనలాగా వచ్చింది కాబట్టి ఫ్రస్ట్రేషన్లో వైద్య బృందం కానివ్వండి, శాస్త్రం కానివ్వండి, ఏదో ఒక ఉపాయం లేక ఒక ఎస్కేప్ మెకానిజం కనిపెట్టడానికి ట్రై చేశారు. దానికోసం ఇంతకుముందు వాడిన పద్ధతులు, మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ ఆర్ రీపర్పస్ డ్రగ్స్, మందులు. ప్లాస్మా కూడా ఇంతకుముందు అనేక వైరస్ జబ్బులు వాడారు. అదేవిధంగా ఇంతకుముందు వాడిన మందులు కూడా ప్రారంభ దశలో మన కోవిడ్ వచ్చినప్పుడు వాడాం. అవన్నీ కూడా వాడుతూ ఉంటే అంటే మనకు ట్రయల్స్ ఇచ్చే టైం లేదు కాబట్టి పేషెంట్స్ మీద ట్రయల్స్ చేసి పనిచేయడంలో అనేక మందుల్ని మనం విరమించుకున్నాం. అంటే ఇప్పుడు డాక్సిసైక్లిన్ వద్దని చెప్తున్నారు. ఇప్పుడు డాక్సిసైక్లిన్ మనం మానేసాము. ప్లాస్మా మందులు ఉపయోగపడని తెలిసినా కానీ ముఖ్యంగా ప్రారంభ దశలో అంటే జబ్బుకు మొదటి వారంలో వాడినప్పుడు ఇది కొంత పనిచేసింది చెప్పి మేము కూడా చాలామందికి ఇచ్చాము. అయితే దానివల్ల వ్యాక్సిన్ ఇమ్యూన్ ఎస్కేప్ అనే ప్రాబ్లం వస్తుంది. అంటే వ్యాక్సిన్ సరిగా పనిచేయవని, దానివల్ల ఈ ప్లాస్మా కన్వెన్షన్ ప్లాస్మా మాని చెప్తున్నారు. కాబట్టి ఈ వారంలో బహుశా ICMR మన ఇండియాలో ప్లాస్మా ట్రీట్మెంట్ ఆపేయచ్చు. అదేవిధంగా ఇంతవరకు ఇందాక చెప్పినట్టుగా కూడా ఖచ్చితంగా పనిచేసే మందు ఇంతవరకు కోవిడ్ లేదు. అప్పటిదాకా ఈ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అనేక లక్షల మందికి, కోట్ల మందికి ఈ జబ్బు వేగంగా వస్తుంది కాబట్టి ఏదో ఒక ట్రీట్మెంటు మనం ఇవ్వాలి. కాబట్టి ఏది పనిచేసిన ఆతృతలో, ఫ్రస్ట్రేషన్లో ఇది ట్రై చేస్తున్నారు. కొంతవరకు కొన్ని మందులు పనిచేశాయి. ఆ క్రమంలో వచ్చిందే డెక్సామెథాజోన్ అంటే ఇతర స్టెరాయిడ్స్, హెపరిన్, అదేవిధంగా ఇతర ఇమ్యూన్ మాడ్యులేటర్స్. అవి తప్ప యాంటీవైరల్ మందు ఇంతవరకు దురదృష్టం కొద్ది కనుగొనబడలేదు. సో త్వరలో యాంటీవైరల్ మందు వస్తున్న ఆశిద్దాం. ఎందుకంటే వైరల్ జబ్బులో యాంటీవైరల్ మందులు కనిపెట్టడం కష్టం. ఎందుకంటే వైరస్ చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా క్షణాల్లో అది రెప్లికేట్ అవుతూ ఉంటుంది. ఆ రెప్లికేషన్ ప్రక్రియలో దాని స్ట్రక్చర్ని, దాని జన్యు క్రమాన్ని మార్చుకుంటుంది. కాబట్టి మనం మందులు కనిపెట్టే కష్టం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే యాంటీవైరల్ మందు కనిపెట్టాలంటే ఈ వైరస్ అనేది మన జెనెటిక్ మెటీరియల్ ఉపయోగించుకొని బతుకుతుంది. మన జెనెటిక్ మెటీరియల్ ఉపయోగించుకున్నది రిప్లికేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనం ఇచ్చిన యాంటీవైరల్ మందు మన సెల్స్ని పాడు చేయకూడదు. అంటే హ్యూమన్ సెల్స్ని పాడు చేయకుండా, ఆ సైడ్ ఎఫెక్ట్ రాకుండా వైరస్ని చంపే మందు రావాలి. కాబట్టి కష్టం అవుతుంది. ఇంకా కొంత సమయం పట్టవచ్చు. ఈలోపు మనం స్టెరాయిడ్స్ మీద, అదేవిధంగా ఇతర ఇమ్యూనోమాడ్యులేటర్స్ మీద, యాంటీకోయాగ్యులెంట్స్ మీద ఆధారపడాల్సిందే. ఎస్ డాక్టర్ గారు, ఇప్పటికీ ప్రజలు తెలుసుకోవాల్సిందేంటి? ఇప్పటికీ ఎక్కడ నిర్లక్ష్యం కనిపిస్తోంది? సమాజం మొత్తం తెలుసుకోవాల్సిందేంటి? ఎక్కడ అపోహల్లో ఉన్నారనుకోవచ్చు అంటారండి? అంటే ఫస్ట్ ఏంటంటే నిర్లక్ష్యం పనికిరాదు. అలా అని భయపడకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ సరిగా వేసుకోవాలి. హ్యాండ్ శానిటైజేషన్ సరిగా చేసుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ఎక్కడ గుమికూడదు. అనవసరంగా గుమికూటాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్కి అటెండ్ కాకూడదు. అనవసరంగా ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఇవి ముఖ్యంగా చేయాలి. వ్యాక్సిన్ దొరికితే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలి. కోవాక్సిన్ మంచిదా, కోవిషీల్డ్ మంచిదా అని సజ్జల మధ్య పడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. అపోహలు పెట్టుకోకుండా. అదేవిధంగా కోవిడ్ రాగానే ఫస్ట్ భయపడకూడదు. చాలామంది భయపడి ఆ భయంలో రకరకాల మందులు వాడుతున్నారు. అది చేయకూడదు. మైల్డ్గా అంటే 80-85% పేషెంట్స్కి మైల్డ్గా వస్తుంది. వాళ్ళు కేవలం 10 రోజులు ఇంటి పట్టు నుండి ICMR గైడ్లైన్స్ ప్రకారం మేము ఇచ్చే మందులు వాడండి. చాలా మంది ప్రాబ్లమ్స్ రావు. ఒబీస్గా ఉన్నవాళ్ళు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మధుమేహం కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోవాలి. పల్స్ ఆక్సిమీటర్ సరిగా ఆక్సిజన్ చూసుకుంటూ 94 టచ్ కాగానే వెంటనే డాక్టర్ సలహా తీసుకొని డాక్టర్ ఇచ్చిన మందులు వాడాలి. అప్పుడు స్టెరాయిడ్స్ మొదలు పెడతాం. అంతకుముందే మీరు స్టెరాయిడ్స్ వాడకూడదు. వాట్సాప్లో, ఇతర సోషల్ మీడియాలో వచ్చే కషాయాలు, ఆవిర్లు, ఇతర మందులు వాడకండి. వాటిలో ఉపయోగం లేదు. అదేవిధంగా పేషెంట్ ఒక ఇంట్లో వస్తే అందరూ చాలా జాగ్రత్తగా మాస్క్లు వేసుకోవాలి. మాస్క్లు కూడా రోజు మార్చాలి. ఒకవేళ మాస్క్ తడిచిపోయినా, మాస్క్ చెడిపోయిన వెంటనే ఇంకో కొత్త మాస్క్ వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మాస్క్ కూడా డిస్పోజ్ సరిగా చేయాలి. అది మూత ఉన్న చెత్తకుండలో వేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ మాస్క్ పడవేయకూడదు. ఇవి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైనా ఆక్సిజన్ తగ్గుతూ ఉంటే వెంటనే, ఇప్పుడు బెడ్స్ కొరత ఉంది కాబట్టి మీ వైద్యుని, మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ముందే ఎక్కడికి వెళ్ళాలి ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ సలహాలు పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా హాస్పిటల్ చేరిన తర్వాత డాక్టర్ని చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. రెమ్డెసివిర్ ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, చాలా ఒత్తిడి చేస్తున్నారు. అవన్నీ చేయకూడదు. చాలామంది డాక్టర్లకు తెలుసు ఎలా మందులు ఇవ్వాలో, వాళ్ళని ఇవ్వనివ్వండి. వాళ్ళని ఆల్రెడీ వైద్య రంగం చాలా స్ట్రెస్లో ఉంది, వాళ్ళకి స్ట్రెస్ చేయకూడదు. సో అది చేస్తూ ఉండాలి. సో ముఖ్యంగా ఇంట్లో ఉన్న వృద్ధుల్ని,
ఇతర వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయి, జబ్బులు ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాత్రం లక్షణం వచ్చినా ఏ మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది జ్వరం రాగానే ఏం చేస్తున్నారంటే మన రాష్ట్రంలో వైరాల్ టెస్ట్ చేపిస్తున్నారు. వైరాల్ టెస్ట్ పాజిటివ్ వచ్చి అది టైఫాయిడ్ మందులు వాడటం, అది కరెక్ట్ కాదు. వైరాల్ టెస్ట్ పాజిటివ్ అంటే 3 వారాలు పట్టాలి. చాలామంది ఫాల్స్ పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఈ టైంలో పాండమిక్ సమయంలో ఎవరికి ఏ లక్షణం ఉన్నా సరే, ఒళ్ళనొప్పి కావచ్చు, జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు ఉంటే అది కోవిడ్ అనుకోవాలి. కోవిడ్ రూల్ అవుట్ చేసిన తర్వాత మిగతా జబ్బు గురించి ఆలోచించాలి. కాబట్టి ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్. తొందరగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు అందరూ బతుకుతున్నారు, ఎవరు చనిపోవటం లేదు. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఎంవి రావు గారు, కొన్ని అనుమానాలు ఉన్నాయి ప్రజల్లోని, ఎక్కువ మంది రేట్ చేస్తున్న అనుమానాలు కూడా ఇవి. స్పెసిఫిక్గా కొందరికి నెగిటివ్ అని తేలిన వాళ్ళకి కొంచెం చెస్ట్ పట్టేసినట్టు ఉండడం, కొంత గొంతు పట్టేసినట్టు ఉండడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంత ఆయాసం ఉండటం, దీన్ని ఎలా చూడాలి? అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఏ లక్షణం ఉన్నా సరే కోవిడ్ అనుమానించాలి నేను చెప్పినట్టుగా. అయితే ఆర్టీపీసీఆర్ కానివ్వండి, ర్యాపిడ్ యాంటీ టెస్టులు కూడా 100% పాజిటివ్ రావు. ఆర్టీపీసీఆర్ దాదాపు 33% మందిలో నెగిటివ్ వస్తుంది జబ్బు ఉన్నా సరే. దానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే వైరల్ లోడ్ తక్కువ ఉండొచ్చు, ఆ వైరస్ ఆ స్వాబ్ తీసినప్పుడు ఆ స్వాబ్ సరిగ్గా తీయకపోవచ్చు, లేదా ఆ స్వాబ్ ట్రాన్స్పోర్ట్ మీడియాలో, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియాలో సరిగా పంపించకపోవచ్చు, ల్యాబ్ ఎర్రర్ ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాదాపు 33% మంది కోవిడ్ ఉన్నా సరే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తుంది. సో అక్కడ లక్షణాలు ముఖ్యం. మీకు ఏ లక్షణాలు ఉన్నా సరే, కోవిడ్ సంబంధించిన లక్షణాలు, ర్యాపిడ్ అంటే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉన్నా, ర్యాపిడ్ యాంటీ టెస్ట్ నెగిటివ్ ఉన్నా సరే మీరు కోవిడ్ అని అనుకోవాలి. కావున మళ్ళీ టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ల పర్యవేక్షణ ఉండండి. ఎందుకంటే చాలామంది ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అని జబ్బు నిర్లక్ష్యం చేసి చనిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా గ్రామ ప్రజలు కానివ్వండి, ఇతర ప్రాంతాల ప్రజలు ఆర్టీపీసీఆర్ మీద, ర్యాపిడ్ యాంటీజెన్ మీద ఆధారపడకూడదు, కేవలం లక్షణాల మీద ఆధారపడాలి. డాక్టర్లు తప్పకుండా ఇప్పుడు చాలామందికి కోవిడ్ ఎంతో అనుభవం వచ్చింది, వాళ్ళు చాలా తేలిగ్గా ఈ కోవిడ్ని గుర్తుపడతారు. అంతకు అనుమానం ఉంటే కొంతమందిలో ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తుంటే, లక్షణాలు ఉంటే సిటీ స్కాన్ చేసే 98% మందిలో సిటీ స్కాన్లు అబ్నార్మల్స్ కనపడతాయి. కాబట్టి అనుమానం వచ్చినప్పుడు లేదా ఆర్టీపీసీఆర్ మాడిపోయి నెగిటివ్ వస్తే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఓకే. రెండో అనుమానం ఎక్కువ మందిలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, గోవా ప్రభుత్వం 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఐవిర్మెక్టిన్ వాడొచ్చు అంటూ ఒక ప్రకటన చేసింది. అలాగే తమిళనాడు కూడా ఐవిర్మెక్టిన్ని కొంచెం లక్షణాలు కనిపిస్తే ప్రారంభించండి అని చెప్తోంది. నిజంగా ఈ ఐవిర్మెక్టిన్ ట్యాబ్లెట్ని లక్షణాలు లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చా? రెండో అనుమానం, ఎవరైనా మనం ఒక స్నేహితుడితోనో ఒక వ్యక్తితోనో ఉండేటప్పుడు ఆ వ్యక్తి పాజిటివ్ అని తేలిన తర్వాత మనకేమైనా అనుమానం ఉన్నా కూడా ఒక 5 రోజులు ఈ మందులు వాడేయండి అని కొందరు చెప్తున్నారు. దీనిపై కొంత క్లారిటీ ఇస్తారు ఐవిర్మెక్టిన్ వాడకం పైన? అంటే కోవిడ్లో ప్రొఫైలాక్టిక్గా అంటే ముందు జాగ్రత్త చర్యగా వాడే మందులు ఏవీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, ఇతర ఆరోగ్య సంస్థలు చెప్పాయి. కాకపోతే ఐవర్మెక్టిన్ అనే మందుని ఇంతకుముందు మనం ఇప్పుడు కూడా యాంటీ పారాసిటమిన్గా వాడతాం. అంటే పొట్టలోని నట్టలు, నులి పురుగులు వాటికి వాడుతూ ఉంటాం. అదేవిధంగా దీన్ని స్కేబీస్కి, అదేవిధంగా ఇతర ప్యాసివ్ ఇన్ఫెక్షన్స్ లైక్ మన ఫైజర్స్లో వాడుతుంటాం. అయితే ఈ ఐవర్మెక్టిన్ అనే మందు కొంతమందిలో యాంటీ కోవిడ్ ప్రభావం చూపిస్తుందని కొన్ని చిన్న చిన్న స్టడీస్లో తేలింది. అది పూర్తిగా ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ కావు, వాడికి పూర్తి శాస్త్రీయ ఆధారాలు లేవు. సో దానికి పూర్తి ఎవిడెన్స్ లేదు. కాబట్టి మనం ఐవర్మెక్టిన్ వల్ల జబ్బు తగ్గుతుందని, ఐవర్మెక్టిన్ వేసుకుంటే కోవిడ్ రాదని అనుకోవటం కొంతవరకు నిజం కాదు. కాకపోతే కొంతమందిలో కొన్ని దేశాల్లో ఇది వాడి చూసే ముఖ్య ఆస్ట్రేలియాలో దీని స్టడీస్ అయినాయి, వారు ఇది కొంతవరకు పనిచేసి చెప్పారు. కాకపోతే ఎక్కువ డోసులో వాడాలి. ఆ డోసు మనకి టాక్సిజెనిక్, అంటే మనకి అది ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి ఐవర్మెక్టిన్ ఎక్కువ వాడినప్పుడు. మామూలుగా వాడే డోసులో ఇది ఎక్కువ పనిచేసి అనేక దేశాలు చెప్పాయి. అనేక దేశాలు ఇది వాడటం లేదు, కొన్ని దేశాలు వాడుతున్నారు. కాబట్టి ఐవర్మెక్టిన్ మీద మనం పూర్తిగా ఆధారపడకూడదు. అయినా కానీ ఐసీఎంఆర్ కానివ్వండి, మేము కానీ ఐవర్మెక్టిన్ కొంత ఇస్తున్నాం. ఎందుకంటే అది పెద్ద నష్టం చేసే మందేం కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు. ఒకవేళ అది కోవిడ్కి పనిచేయకపోయినా కానీ మన దేశంలో చాలామందికి ఇంటెస్టినల్ వామ్స్ ఉంటాయి, కనీసం వామ్స్ని పోతాయి. కాబట్టి అది నిరభ్యంతరంగా కోవిడ్ పేషెంట్ అందరికీ మేము ఇస్తున్నాం. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి దీని మీద పెద్ద ట్రయల్స్ జరగాలి, ర్యాండమైజ్ కంట్రోల్స్ ట్రయల్స్ జరగాలి. అప్పుడే దీనికి మనం పూర్తి ఆధారాలు అంటే శాస్త్రీయ ఎవిడెన్స్ వస్తుంది. అప్పుడు దీన్ని మనం నిరభ్యంతరంగా వాడచ్చు. రైట్. ఎంవి రావు గారు, చాలామంది కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఎంవి రావు గారు 10 టీవీ క్వశ్చన్ అవర్లో భాగంగా ఉన్నారు. మీ అనుమానం ఏంటి అడగండి. డాక్టర్ సార్, గుడ్ ఈవినింగ్.
ఫస్ట్ బ్లాక్ ఫంగస్ గురించి కొంచెం క్లుప్తంగా Good evening చెప్పండి. అండి. ఒకటి, షుగర్ ఉన్న వాళ్ళకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుందా, అది కావాలి సార్ ప్లీజ్. శ్రీనివాస్ గారు, బ్లాక్ ఫంగస్ కోసం క్లుప్తంగా బ్లాక్ ఫంగస్ చెప్పమంటున్నారు. అనేది మెడికల్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళకే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందా, దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఇప్పుడు సాధారణంగా అది బ్లాక్ ఫంగస్ అనేది కొత్తదేం కాదు. ఇంతకుముందు కూడా ఈ జబ్బు మేము చూసేవాళ్ళం, మ్యూకార్ మైకోసిస్ అంటాం. ఇది సాధారణంగా ఇది నల్లగా ఉండే ఫంగస్ అంటే ఇది బ్లాక్ ఫంగస్ అంటాము. ఇది ముఖ్యంగా సైనస్ నుంచి ఇతర భాగాలు కంటికి అదే మెదడు కూడా పాకుతుంది. కొంతమందికి ఇది లంగ్స్లో వస్తుంది, కొంతమందికి చర్మం మీద వస్తుంది, కొంతమందికి ఇంటెస్టైన్స్ అంటే అబ్డామిన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది వచ్చేది సైనసెస్లో. డయాబెటీస్ కంట్రోల్ అయినప్పుడు లేదా ఇతర ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లైక్ హెచ్ఐవి కానివ్వండి, కొంతమంది క్యాన్సర్ మందులు వాడుతూ ఉంటారు, వారిలో కూడా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కోవిడ్ వచ్చినప్పుడు చాలామందిలో బ్లాక్ ఫంగస్ కనపడుతుంది. ఇంతకుముందు కూడా మేము చాలామందిలో స్టెరాయిడ్స్ వాడుతున్నాం, చాలామంది డయాబెటీస్ ఉంటుంది, అయినా ఇంత ఎక్కువగా మనకి బ్లాక్ ఫంగస్ కనపడలేదు. కాబట్టి ఈ కోవిడ్కి ప్లస్ డయాబెటీస్ ప్లస్ స్టెరాయిడ్స్ ఈ 3 కాంబినేషన్లో బ్లాక్ ఫంగస్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మన హైదరాబాద్లో ఇప్పుడు కొన్ని వందల కేసులు బ్లాక్ ఫంగస్ ఉన్నాయి. ఇది వచ్చినప్పుడు వెంటనే డయాగ్నోజ్ చేయాలి. చాలామందికి సైనస్ నుంచి అంటే ముక్కుల నుంచి బ్లాక్ డిశ్చార్జ్ రావచ్చు, కన్ను వాస్తుంది, తలనొప్పి వస్తుంది, కొంతమంది పళ్ళు లూజ్ అవుతుంటాయి. అలా ఉన్నప్పుడు వెంటనే మనం మ్యూకార్ మైకోసిస్ ఇలా బ్లాక్ ఫంగస్ అనుమానించాలి. దీనికి సిటీ స్కాను, ఎంఆర్ఐ చేస్తాము. అలా చేసినప్పుడు డయాగ్నోస్ తేలికవుతుంది. కొంతమంది బయాప్సీ కూడా చేస్తారు. దీనికి వెంటనే యాంటీ ఫంగల్ మందులు మొదలుపెట్టాలి. చాలామందికి ఆపరేషన్ అవసరం అవుతుంది, లేకపోతే లేట్ చేస్తే కన్ను పోతుంది, ఒక్కొక్కసారి మనం కూడా సంభవిస్తుంది. కాబట్టి బ్లాక్ ఫంగస్కి మనం చాలా అనుమానంగా అంటే ముందే దీన్ని పసిగట్టాలి. కాబట్టి ఈ లక్షణం కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళకు కూడా కొన్నాళ్ళకి ఇది వస్తుంది. కాబట్టి పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ అందరూ కూడా ఇటువంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారండి, భూమన కాగజ్ నగర్ నుంచి. భూమన గారు మాట్లాడింది. సార్ నమస్కారం సార్. భూమన్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, మాట్లాడండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, సార్ మేము ఫస్ట్ టీకా వేయించుకున్నాం సార్. చెప్పండి. హలో చెప్పండి భూమన్ గారు. ఫస్ట్ టీకా వేయించుకున్నాం, 1 month అయింది సార్ కోవిడ్ టీకా వేయించుకొని. మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత వేయించుకోవచ్చు, ఎప్పటి వరకు వేయించుకోవచ్చు? అంటే ఏ టీకా వేయించుకున్నారు మీరు? కోవిషీల్డా, కోవాక్సినా? భూమన్ గారు, మీరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు? కోవిషీల్డా, కోవాక్సినా? కోవాక్సిన్. కోవాక్సిన్ అయితే 6 వారాల వరకు మీరు వేసి ఉండొచ్చు. కోవాక్సిన్ అయితే 4 నుంచి 6 వారాల మధ్యలో మీరు సెకండ్ డోస్ వేసుకోవాలి. కోవిషీల్డ్ అయితే మీరు దాదాపు 12 వారాల వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఎస్, మరో కాలర్ ఉన్నారండి ఖమ్మం నుంచి. 16 నెలలు కూడా వెయిట్ చేయమని ఇప్పుడు ఐసీఆర్ చెప్తుంది. ఖమ్మం నుంచి మరో కాలర్ ఉన్నారండి, ముజీబ్ మాట్లాడింది. సార్ అడగండి మీ ప్రశ్న. సార్ నేను ఐటీబీ పేషెంట్ సార్. మీ ముజీబ్ గారు. పేషెంట్ 2019 లో నేను ఏం వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నేను ఇంకా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? మీరు వెంటనే ప్లేట్లెట్ కౌంట్ చేయించుకోవాలి. మీరు ఐటీపీ మీద ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మందులు వాడుతుంటే ఆ మందులు కంటిన్యూ చేస్తూ మీ ప్లేట్లెట్ కౌంట్ 1 lakh కంటే ఎక్కువ పెట్టుకున్నప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ప్లేట్లెట్ సంఖ్య తక్కువ ఉంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ మన ఇంజెక్షన్ దగ్గర హెమటోమా అంటే హెమటోమా ఫామ్ అవుతుంది, అంటే రక్తం పేరుకుంటుంది. కాబట్టి వ్యాక్సిన్ వేసుకునే ముందు మీరు ప్లేట్లెట్ సంఖ్య చూసుకొని ఆ సంఖ్య 1 lakh కంటే ఎక్కువ ఉందని చూసుకొని మీరు వ్యాక్సిన్ వేయించుకోండి. అంటే ఎంవి రావు గారు, ఒక ర్యాపిడ్ రౌండ్ లాగా ప్రజల్లో ఉన్న కొన్ని అనుమానాలకు సంబంధించి కొన్ని సమాధానాలు మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాను. స్పెసిఫిక్గా స్వల్ప లక్షణాలు ఉన్న ఐసోలేషన్ కావాలని ఈరోజు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అసలు ఐసోలేషన్కి సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి. పాజిటివ్ అని తేలిన వ్యక్తి ఎన్ని రోజులు ఐసోలేషన్లో ఉండాలి అంటే ఏం చెప్తారు? 10 days అండి, 10 రోజులు. 10 రోజులు. 10 రోజుల తర్వాత బయటకు వచ్చేయచ్చా? వచ్చేయచ్చండి 10 రోజుల తర్వాత. అంటే వచ్చే ముందు కనీసం అంతకుముందు 3 రోజులు జ్వరం ఉండకూడదు, ఇతర లక్షణాలు ఉండకూడదు, అప్పుడు రావచ్చు. 10 days ఇంట్లో ఉండాలి, 10 days తర్వాత బయట రావచ్చు. ఇంతకుముందు మనం 17 రోజులు చెప్పేవాళ్ళం. అవును. ఆ 17 days పోయి ఇప్పుడు 10 days వచ్చింది. ప్రపంచం మొత్తం కూడా పాజిటివ్ వచ్చిన 10 days ఉంటాం. రెండోది, ఇక వ్యాక్సినేషన్కి సంబంధించి ఇప్పుడు మనం తీసుకుంటున్న వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ
ఈ 2 వేరియంట్స్ ఇండియాలో ఎక్కడైతే 2 వేరియంట్స్ ఉన్నాయంటున్నా 2 వేరియంట్స్ మీద ప్రభావవంతంగా పనిచేస్తున్నాయా? అంటే వీటి ప్రభావం కొంచెం తక్కువ అని తెలుస్తుంది. ఇప్పుడే మనకు అంటే ఈ మన వేరియంట్ యూకేలో కూడా ఉంది. ఇంగ్లాండ్ అక్కడ వైరాలజిస్టులు ఏమంటున్నారంటే దీని యొక్క ప్రభావం కొంతవరకు ఉంది, కొంతవరకు ఇది ఇమ్యూన్ ఎస్కేప్ చేస్తుంది కాబట్టి ప్రభావం కొంచెం తగ్గింది. కాకపోతే ఈ వేరియంట్స్, ఈ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఈ వేరియంట్స్ ద్వారా ఒక కోవిడ్ వస్తే మరణాల శాతం కానివ్వండి, సీరియస్ జబ్బు చాలా తక్కువ అంటున్నారు. తప్పకుండా ఈ వ్యాక్సిన్ యొక్క ప్రభావం ఈ వేరియంట్స్ ఉంది, తప్పకుండా ఇవి మనకి హెల్ప్ చేస్తాయి. కాకపోతే ఇంతకుముందు కంటే వీటి ప్రభావం, ఈ వ్యాక్సిన్ ప్రభావం కొంచెం తక్కువ ఉందని చెప్తున్నారు. అంటే వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఎన్ని రోజులు మనకి రక్షణ ఉంటుంది 2 డోసులు తీసుకున్న తర్వాత? మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా దానికి విధంగా అంటే వ్యాక్సిన్ వేసుకున్న సెకండ్ డోస్ వేసుకున్న 14 రోజుల తర్వాత మనకి ఇమ్యూనిటీ వస్తుంది. ఈ ఇమ్యూనిటీ దాదాపు మనకి 6 to 8 months అని ప్రస్తుతం అంటున్నారు. సో ముందు మనకు తెలుస్తుంది అది సంవత్సరం పనిచేస్తుందా, లేదా ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తుందా, లేదా తక్కువ కాలం పనిచేస్తుందని చెప్పడం కష్టం. ప్రస్తుతానికి అయితే 6 to 8 months తప్పకుండా పనిచేస్తుందని చెప్తున్నారు. డాక్టర్ గారు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో వచ్చే ఇమ్యూనిటీ లేదా కోవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గిన వాళ్ళలో ఉండే ఇమ్యూనిటీ ఒకే రకంగా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ ఏంటంటే వ్యాక్సిన్ అంటే జబ్బు తీవ్రతను బట్టి ఉంటుంది. మైల్డ్గా వచ్చిన వారిలో యాంటీబాడీస్ తక్కువగా ఉంటున్నాయని, వారికి రీఇన్ఫెక్షన్ ఎక్కువ అని చెప్తున్నారు. ఎవరికైతే మోడరేటు లేదా సివియర్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఫస్ట్ వేవ్లో వచ్చిన పేషెంట్స్కి, మైల్డ్గా వచ్చిన పేషెంట్స్కి సెకండ్ వేవ్లో వచ్చే వేరియంట్ యొక్క వైరస్ సోకుతుందని, వాళ్ళకు కొంచెం సీరియస్గా అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ జబ్బు యొక్క తీవ్రతను బట్టి మీ యాంటీబాడీస్ ఉంటాయి. తీవ్రంగా జబ్బు వచ్చిన వాళ్ళకి యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వారికి దాదాపు 6 to 8 months ఇమ్యూనిటీ ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ ఇన్ని అనుమానాలు ఉంటాయి కాబట్టి కోవిడ్ ఏ తీవ్రతలో వచ్చినా, మైల్డ్, మోడరేట్, సివియర్ ఉన్నా సరే వ్యాక్సిన్ దొరికినప్పుడు వెంటనే వారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. అంటే జబ్బు నుంచి కోలుకోగానే దాదాపు 4 weeks తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి. మన దేశంలో వ్యాక్సిన్ కొరత ఉంది కాబట్టి ఐసీఎంఆర్ ప్రస్తుతం ఏం చెప్తుందంటే జబ్బు నుంచి కోలుకున్నాక 6 months వరకు కూడా మీరు వ్యాక్సిన్ కోసం వెయిట్ చేయొచ్చు అంటున్నారు. ఇతర దేశాల్లో జబ్బు నుంచి కోలుకోగానే దాదాపు 4 weeksలోనే మళ్ళీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మన దగ్గర వ్యాక్సిన్ కొరత ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టుగా కొంతకాలం వెయిట్ చేయమంటున్నారు. డాక్టర్ గారు, ఈ సెకండ్ వేవ్ ఎప్పటిలోపు తగ్గే అవకాశం ఉంటుంది? మరోవైపు చాలామందికి ఏదో రకమైన అవగాహన అయితే వచ్చేసింది మెడిసిన్స్ వాడే విషయంలో, కానీ కొంతమంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తర్వాతే స్కాన్ చేయించుకోండి అంటున్నా, కొంతమంది ముందుగానే చేయించుకుంటున్నారు. సో హెచ్ఆర్సిటీ వ్యాలీస్ కానీ ఆర్టీపీసీఆర్లో వ్యాలీని చూసి కానీ కొంతమంది గాబరా పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిని ఎలా చూడాలండి ఇక్కడ వస్తున్న వ్యాలీస్ని చూసి? ఆర్టీపీసీఆర్లో సిటీ అంటే సైక్లిక్ థ్రెషోల్డ్ వాల్యూని ఇస్తారు. అంటే ఆ పీసీఆర్ సైకిల్స్ని బట్టి ఎప్పుడైతే టెస్ట్ పాజిటివ్ వస్తుందో దాని వాల్యూ ఇస్తుంటారు. అయితే ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే వైరస్ లోడ్ తక్కువ ఉందని అనుకోవాలి. కాకపోతే ఈ సిటీ వాల్యూ అనేది మన జబ్బు యొక్క స్టేజ్ని బట్టి ఉంటుంది. అంటే ప్రారంభ దశలో వైరస్ సోకగానే వైరల్ లోడ్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు సిటీ వాల్యూ ఎక్కువ ఉండొచ్చు. అదే 3-4 రోజుల తర్వాత వైరస్ లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు టెస్ట్ చేస్తే ఈ సిటీ వాల్యూ తక్కువ వస్తుంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. పాజిటివ్ ఉందా లేదా అది చూడాలి. అది కాకుండా సిటీ స్కాన్ కూడా చాలామంది ఇంతకుముందు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రాగానే కొంచెం లక్షణాలు ఉండగానే వెంటనే సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు. మొదటి వారంలో సిటీ స్కాన్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, అనవసరం రేడియేషన్ ఖర్చు. రెండో వారంలో చాలామంది సిటీ స్కాన్ అవసరం రావచ్చు, అప్పుడు మనం సిటీ స్కాన్ చేయించుకోవాలి. కాబట్టి ముందే సిటీ స్కాన్ చేయించుకుంటే అనవసరం రెండవసారి రేడియేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మొదటి వారంలో సిటీ స్కాన్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్లు చెప్తేనే మీరు సిటీ స్కాన్ చేయించుకోవాలి. రెండవది, జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు, కొంతమంది వారం రోజులు ఉన్నా కానీ జ్వరం తగ్గదు, కొంతమంది పరిస్థితిగా కాఫ్ ఉంటుంది, కొంతమందికి ఇతర జబ్బులు ఉంటాయి, మధుమేహం కానివ్వండి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి సిటీ స్కాన్ సెకండ్ వీక్లో అవసరం వస్తుంది. ఎవరికైతే ఆక్సిజన్ తగ్గుతుందో, ముఖ్యంగా 95 కన్నా తగ్గిందో, అంటే 90 టచ్ అయినప్పుడు కూడా మనం జబ్బు స్టేజింగ్ కోసం సిటీ స్కాన్ చేస్తాం. సో సిటీ స్కాన్ కొంతవరకు ఉపయోగపడుతుంది. అది కాకుండా కొంతమందిలో జబ్బు లక్షణాలు ఉంటాయి, ఆర్టీపీసీఆర్ మాటి నెగిటివ్ వస్తూ ఉంటుంది, వాళ్ళు కూడా డయాగ్నోసిస్ కోసం సిటీ స్కాన్ చేస్తాం. ఎందుకంటే సిటీ స్కాన్ ఒక్కొక్కసారి 98% కూడా సెన్సిటివ్గా ఉంటుంది కోవిడ్లో, కాబట్టి అప్పుడు మనం సిటీ స్కాన్ ఉపయోగించుకుంటాం. ఏది ఏమైనా సిటీ స్కాన్ని విరివిగా మీరు వాడకూడదు, ఎక్కువ తీసుకోకూడదు. కొంతమంది 2-3 సార్లు సిటీ స్కాన్ చేయించుకుంటారు, అది మంచిది కాదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మీరు సిటీ స్కాన్ అవసరం ఉన్నప్పుడే డాక్టర్ చెప్పినప్పుడే చేయించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఎంవి రావు గారు. ఇది ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు. కరోనా సెకండ్ వేవ్ అనుమానాలకు సంబంధించి ఆయన నివృత్తి చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న 4 వారాల్లో తగ్గుదల కనిపించవచ్చు. అలాగే కొత్త మందులు ప్రభావవంతంగా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజలు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకోవడం ద్వారానే దీన్ని మనం కట్టడి చేయగలం.
మూడో వేవ్ ముప్పు నుంచి మనం బయటకు రావాలంటే భారీగా వ్యాక్సినేషన్ జరగాలి. ఇప్పటికీ కేవలం దేశంలో 3% వ్యాక్సినేషన్ జరిగింది. 40 నుంచి 60% వ్యాక్సినేషన్ జరిగితేనే మనం మూడో వేవ్ ముప్పు నుంచి తప్పించుకోగలం. మిగతా దేశాల అనుభవాలు అవే చెప్తున్నాయని ఎంవి రావు గారు చెప్తున్నారు. ఇది ఈ వారం క్వశ్చన్ అవర్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం.